ట్యూస్డే వరకు ఆ ఛానల్లోని ఫ్రీజింగ్ ప్రాబ్లం ఉంది. అందువల్ల రివ్యూని ఈ ఛానల్లోని అప్లోడ్ చేస్తున్నాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చాలా మంది ఉంటారు. అందులో మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఉంటే ఈ రివ్యూని వాళ్ళ వరకు షేర్ చేయండి. అలానే మైకిల్ మూవీ యొక్క ఎర్లీ రివ్యూస్ అండ్ బడ్జెట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ గురించి కూడా ఈ ఛానల్లోని వీడియోని అప్లోడ్ చేశాను. ఆ ఎర్లీ రివ్యూస్లోని ఆడియన్స్ రెస్పాన్స్ క్రిటిక్స్ కన్నా ఎక్కువ పాజిటివ్గా ఫ్యాన్ సర్వీస్ టైప్ ఆడియన్స్కి మాక్సిమం నచ్చేలాగా అన్నట్టు రియాక్షన్స్ వస్తున్నాయి. మరి నేను చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ బట్టి ఈ సినిమా రెగ్యులర్ ఆడియన్స్ చూడొచ్చా లేదా అండ్ మైకిల్ జాక్సన్ ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్కి ఎంతవరకు నచ్చొచ్చనే దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఆఫ్ కోర్స్ ఎంజే ఫ్యాన్స్ కి ఫీస్ట్ ట్రాన్స్ అనే లాంటి వైబ్స్ అయితే థియేటర్స్ లోనే చాలా సీన్స్ లో ఉంటుంది. ఆఫ్ కోర్స్ గూస్ బంప్స్ కలిగించి మ్యాడ్ అయ్యేలాంటి మైకిల్ జాక్సన్ మూమెంట్స్ ని మనం ఇంతకు ముందు చాలా సార్లు యూట్యూబ్ కాన్సర్ట్స్ లోని చూసినప్పటికీ బిగ్ స్క్రీన్స్ లోని చాలా మంది స్ట్రేంజర్స్ తో చూస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అయితే నాకు నచ్చింది. అండ్ ముఖ్యంగా జాఫర్ జాక్సన్ ని చాలా మెచ్చుకోవాలి. అసలు ఎవరో మైకిల్ జాక్సన్ క్యారెక్టర్ ని ప్లే చేస్తున్నట్టు ఎక్కడ అనిపించలేదు. లిటరల్లీ జీవించేశాడు. నేనైతే గోస్ట్స్ ని పొజిషన్స్ లాంటి వాటిని అస్సలు నమ్మను, కానీ ఇక్కడ మైకిల్ జాక్సన్ ఆత్మ జాఫర్ జాక్సన్ లోని ఆవహించినట్టు నటించాడు చాలా సీన్స్ లోని, ముఖ్యంగా ఆ కాన్సర్ట్స్ లోని కానీ బిహైండ్ ద సీన్స్ ట్రైనింగ్ సీన్స్ లోని కానీ. ఆఫ్ కోర్స్ మైనస్ పాయింట్స్ కూడా సినిమాలో నాకు చాలా చోట్ల అనిపించాయి. ప్లస్ పాయింట్స్ లోని ముఖ్యంగా థ్రిల్లర్ ఆల్బమ్, ప్రపంచంలోనే బిగ్గెస్ట్ సెల్లింగ్ రికార్డ్ పెట్టిన ఆల్బమ్ బ్యాక్ సైడ్ బిహైండ్ ద సీన్స్ యొక్క ప్లానింగ్ గానీ ఆ షూటింగ్ గానీ ఆ మేకింగ్ సీన్స్ అంటే డాక్యుమెంటరీ కన్నా మంచి సినిమాటిక్ వైబ్స్ నే ఇచ్చాయి. సినిమాలోని కంప్లీట్ గా ఎమోషనల్ వెయిట్ మిస్ అవుతున్న టైంలోని ఆ హెయిర్ బర్నింగ్ సీన్ అయితే మాత్రం చాలా న్యాచురల్ అండ్ రియలిస్టిక్ ఫీల్ ఇచ్చింది. అండ్ డొమింగో గారు చాలా మంచి పర్ఫార్మర్. జాఫర్ జాక్సన్ తర్వాత పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్నది ఆయనకే. ఎంజే ఫాదర్ జోసెఫ్ జాక్సన్ పాత్రలోని కనిపించారు. ఆఫ్ కోర్స్ మనం ఎప్పటి నుండో వింటున్నట్టే ఎంజే కెరీర్ లోని ఆయన ఫాదర్ ఒక విలన్ టైప్ లో అన్నట్టే సినిమాలోని చాలా మూమెంట్స్ లో చూపించారు తప్పించి ఇంకేమైనా ఎక్స్ట్రా డీటెయిలింగ్ ఇచ్చారా అనే ఫీల్ రాలేదు. సినిమాలో ఎడిటర్ మిస్టేకా డైరెక్టర్ మిస్టేకా తెలియలేదు. చాలా వరకు సర్ఫేస్ లెవెల్లోని డ్రామా అంతా వెళ్తుంది. ఆఫ్ కోర్స్ బయోపిక్ అంటే డీప్ గా డైవ్ అవ్వాలి. ఎంజే ఫ్యాన్స్ కి ఫీస్ట్ అనిపించేలాంటి మూమెంట్స్ అంటే యూట్యూబ్ లోని మనం చాలా సార్లు చూసిన కాన్సెప్ట్ వీడియోస్ గానీ ఆ డాక్యుమెంటరీ ఎలిమెంట్స్ ని బిగ్ స్క్రీన్ లోని గ్రాండ్ గా చూపించడంలోని మూవీ టీమ్ అదే డైరెక్టర్ గానీ అందరూ బాగా సక్సెస్ అయ్యారు. కానీ ముఖ్యంగా ఫిల్మ్ లవర్స్ ఎక్కువగా బయోపిక్స్ లోని కోరుకునేది డ్రామా. కంప్లీట్ ఫ్లాట్ అండ్ సర్ఫేస్ లెవెల్లో ఎందుకు వెళ్ళాలనుకున్నారో నాకే తెలీదు. డై హార్డ్ ఎంజే ఫ్యాన్ గా నేనైతే సినిమాలో కొన్ని మూమెంట్స్ ఎంజాయ్ చేసినప్పటికీ ఫిల్మ్ లవర్ గానే కాదు ఈవెన్ ఎంజే ఫ్యాన్ గా కూడా క్వశ్చన్ చేయాలనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ థ్రిల్లర్ ఆల్బమ్ బ్యాక్గ్రౌండ్ అదే బిహైండ్ సీన్స్ టేకింగ్ ని బాగానే చూపించినప్పటికీ ఎంజే గారి కెరీర్ లోని ఐఎమ్ బ్యాడ్ సాంగ్ యొక్క టేకింగ్ గురించి చాలా మంది మెచ్చుకున్నారనమాట. స్కోర్సెసీ గారు ఆ సాంగ్ ని డైరెక్ట్ చేశారు కాబట్టి కనీసం ఒక్క ముక్క కూడా డిస్కస్ చేయరు. ఆఫ్ కోర్స్ చాలా మంది క్రిటిక్స్ సినిమా స్టోరీని మధ్యలో ఆపేసినందుకు మాత్రమే డిసప్పాయింట్ అవ్వలేదని నాకైతే సినిమా చూసిన తర్వాత అనిపించింది. ఎందుకంటే సినిమాలోని కేవలం ఆ ఐఎమ్ బ్యాడ్ యొక్క లైవ్ కాన్సెప్ట్ 1980s టైమ్ లైన్ లోనే స్టోరీ ఆగిపోతుంది. అండ్ ఇంకా స్టోరీ కంటిన్యూ ఉన్నట్టు కూడా సినిమా ఎండింగ్ కి చెప్పారు. అంటే ఆఫ్ కోర్స్ సెకండ్ పార్ట్ మేము తీస్తున్నాం అన్నట్టు. అండ్ తర్వాత మైకిల్ జాక్సన్ వైట్ గా మారడం, కాంట్రవర్సీస్ ని ఫేస్ చేయడం, గ్యాంగ్స్టర్ తో కలిసి దే డోంట్ కేర్ అబౌట్ us లాంటి సాంగ్స్ ని షూట్ చేయడం, ఇలా చాలా కాంట్రవర్షియల్ ఎలిమెంట్స్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అన్ని కూడా మైకిల్ జాక్సన్ గారి కెరీర్ లోని అప్కమింగ్ గానే ఉన్నాయి. కానీ ఇప్పటిదాకా చూపించిన స్టోరీలను కూడా వాళ్ళు డీప్ గా డైవ్ అయ్యేలాంటి డ్రామా స్కోప్ ఉన్నా కూడా కనీసం కూడా డైవ్ అవ్వలేదు. అలానే ప్రతి ఎంజే ఫ్యాన్ కూడా చాలా సార్లే ఆ యూట్యూబ్ వీడియోస్ ఆ కాన్సర్ట్ వీడియోస్ ఓల్డ్ మైకిల్ జాక్సన్ వీడియోస్ ని ఎన్నో సార్లు రిపీట్ చేస్తుంటారు. ఇక్కడ బిగ్ స్క్రీన్ లోని వాటిని చూపించారు అండ్ కొన్ని ఎక్స్ట్రా బ్యాక్గ్రౌండ్ బిహైండ్ ద సీన్స్ డాక్యుమెంటరీ లాంటి సీన్స్ తప్పించి. అంతెందుకు మైల్స్ టెల్లర్ లాంటి మంచి యాక్టర్ ని జాన్ బ్రాంకా ఎంజే యొక్క మేనేజర్ పాత్రకి తీసుకోవడం అనేది ఎంజే గారి కూతురికి అస్సలు నచ్చలేదు. ఆమెకి కాదు చాలా మందికి జాన్ బ్రాంకా అంటే ఇష్టం లేదు. ఈ సినిమాలోని కంప్లీట్ గా వాళ్ళ ఫాదర్ ని మాత్రమే విలన్ చేశారు. కానీ ఎంజే గారి కెరీర్ లోని ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశారు. అండ్ జాన్ బ్రాంకాకి సంబంధించి ఇప్పటిదాకా ఫస్ట్ పార్ట్ లోని చాలా మంచిగా మాత్రమే చూపించారు మెయిన్ ఎలిమెంట్స్ ని. అంటే మేబీ సెకండ్ పార్ట్ లో చూపించచ్చేమో గానీ కొన్ని షుగర్ కోటింగ్ స్పూన్ ఫీడ్ కొన్ని సీన్స్ ఉంటాయి అవసరమా అనిపించింది. దాంతో పాటు డ్రామాకి స్కోప్ దొరికిన ప్రతి సీన్ లోని కూడా అఫ్ కోర్స్ ఎంజే గారికి చిన్నపిల్లలు అంటే ఎంత ఇష్టమో మా అందరికి తెలిసిందే. ఈ డ్రామాకి స్కోప్ దొరికిన సీన్స్ అన్నిట్లో కూడా ఆ రిపిటేటివ్ గా ఆ చిన్నపిల్లల సీన్స్ ని ఆ ఎంజే సీన్స్ ని ఇంత స్పూన్ ఫీడింగ్ అవసరం లేదు. అన్ని సార్లు చూపించాల్సిన అవసరం కూడా లేదు. మేబీ క్రిటిక్స్ చాలా మంది హట్ అయింది ఎందువల్లనేనా అనిపించింది. అఫ్ కోర్స్ ట్రిబ్యూట్ ఇచ్చేలాంటి స్కోప్ ఉంది, ఫ్యాన్ సర్వీస్ ఇస్తున్నారు. అయినా కూడా డ్రామా స్కోప్ లోని చాలా మందికి తెలియని మూమెంట్స్ ని కొన్ని ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ ని ఎంజే గారు ఎలా డీల్ చేశారు, ఎలా ఆలోచించారు, ఎలా ఎగ్జిక్యూట్ చేశారు అనే మూమెంట్స్ యొక్క స్కోప్ ని కంప్లీట్ గా వదులుకున్నారు. ఇక్కడ మూవీ ఎన్నిసార్లు రీషూట్స్ చేశారో, ఎన్నిసార్లు వెర్షన్స్ ని మార్చారో, ఆ కాంట్రవర్సీస్ వల్ల ఎన్ని మార్పులు చేశారో, అండ్ వైట్ గా జాఫర్ జాక్సన్ ని కంప్లీట్ ప్యాచ్ వర్క్ మేకప్ లైటింగ్ విఎఫ్ఎక్స్ యూజ్ చేసి ఆల్మోస్ట్ చాలా వరకు ఆ సెకండ్ పార్ట్ కి సంబంధించిన సీన్స్ ని కూడా షూట్ చేసి అవన్నీ కూడా ఎందుకు డిలీట్ చేశారనే దాని గురించి ఆల్రెడీ వీడియో మెయిన్ మూవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ లో పెట్టాను, వెళ్ళి చూడండి. కంప్లీట్ క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పటిదాకా ఇది తీసిందైతే
మాత్రం స్టూడియోస్ ఆధ్వర్యంలోని డైరెక్టర్ కి కూడా కంప్లీట్ ఫ్రీడమ్ ఇవ్వనట్టు అనిపించింది నాకైతే. అఫ్ కోర్స్ ఈయన ట్రైనింగ్ డే, సౌత్ పా, ద ఈక్వలైజర్ లాంటి ఫిల్మ్స్ ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్. డ్రామాని, స్టోరీ టెల్లింగ్ ని, రైటింగ్ ని చాలా వరకు శ్రద్ధగా ఫాలో అయ్యే డైరెక్టర్. కంప్లీట్గా ఈ ఫిల్మ్లో అదైతే మిస్ అయింది గైస్. ఈవెన్ డైహార్డ్ ఫ్యాన్గా, ఒక ఫిల్మ్ లవర్గా చెప్పాలంటే చాలా వరకు ఫిల్మ్లో ఫ్లాస్ ఉన్నాయి. కేవలం మీరు యూట్యూబ్లోని ఆ వీడియోస్ని బిగ్ స్క్రీన్లోని ఎంజే ఫ్యాన్ ఫేస్ట్గా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం అనుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. లేదు ఒక స్ట్రాంగ్ బయోపిక్ని, మా లెజెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నామని వెళ్తే మాత్రం పక్కాగా ఈ సినిమాలో ఇప్పటిదాకా ఫస్ట్ పార్ట్లో చూపించింది ఏం లేదు. మేబీ సెకండ్ పార్ట్లో అయినా సరే వీళ్ళు డీప్గా డైవ్ అయితే మాత్రం చాలా అద్భుతమైన ఎలిమెంట్స్ని, అద్భుతమైన బయోపిక్ని డెలివర్ చేయొచ్చు. మేబీ ఎలిగేషన్స్, కాంట్రవర్షియల్ మూమెంట్స్, ఆ పొలిటికల్ అఫేర్స్ని ఇగ్నోర్ చేసైనా సరే చాలా మూమెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్విస్ ఎలా ఎవాల్వ్ అయ్యారు, ఎలా ఆ మ్యూజిక్ ఐడియాస్ని టేకప్ చేశారనే కొన్ని సీన్స్ ఉంటాయి. లిటరల్లీ మ్యాజిక్ అనమాట. ఎల్విస్ ప్రెస్లే గారి డిసిషన్స్ ఇంత బోల్డ్గా ఉంటాయా, దాంతోపాటు ఇంత డీప్గా ఆయన ఆలోచిస్తారా, దాంతోపాటు క్రౌడ్ యొక్క రెస్పాన్స్ ఇలా ఉంటుందా, ఇంత వైల్డ్గా ఉంటుందా అనేలాంటి మూమెంట్స్ చాలానే ఎల్విస్ మూవీలోని ఒక్కొక్క స్టెప్ వైజ్ అయితే మాత్రం ఆ స్టోరీ టెల్లింగ్ ని బజ్ లూహర్మన్ గారు చాలా అద్భుతంగా తీశారు. కానీ ఈ మైకిల్ ఫిల్మ్ లోని కంప్లీట్ గా ఆడియన్స్ అంటే మైకిల్ జాక్సన్ యొక్క ఆరాని చూసి ఫెయింట్ అయిపోయిన మూమెంట్స్ చాలానే ఉంటే వాటిని కొత్తగా యూనిక్ గా కూడా చూపించొచ్చు. మనం యూట్యూబ్ లో చూసిన మూమెంట్స్ నే ఇక్కడ ఆల్మోస్ట్ మనకేం స్పెషల్ గా మ్యాజికల్ గా అనిపించదు. క్లైమాక్స్ లోని ఆ మూమెంట్స్ చూపించి సినిమాని ఆపేశారు. ఎండింగ్ అయితే మాత్రం నేనైతే అస్సలు సాటిస్ఫై కాలేదు గైస్. ఆఫ్ కోర్స్ స్టోరీ కంటిన్యూ అవుతుందని చెప్పారు, కానీ అట్లీస్ట్ ఒక 2.5 hours 3 hours అయినా సరే ఇప్పటిదాకా చూపించిన స్టోరీలోని కూడా స్కోప్ ఉన్నా ఎందుకు వదిలేశారో తెలియదు. ఒక డైహార్డ్ ఫ్యాన్ గా రేటింగ్ ఇవ్వాలంటే మనసుకు కొద్దిగా కష్టంగా ఉంది గైస్. ఎనీవే సినిమాని అయితే వన్ టైం హ్యాపీగానే ఎంజాయ్ చేయొచ్చు. ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే మళ్ళీ కూడా వెళ్ళి ఆ మూమెంట్స్ ని ఎంజాయ్ చేయొచ్చు బిగ్ స్క్రీన్ లోని. కానీ దీని ఒక బయోపిక్ గా, ఆయన లైఫ్ స్టోరీలోని ఒక అద్భుతమైన మూమెంట్స్ ని చూస్తాం. ఒక ఫిల్మ్ గా అయితే మాత్రం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. వెళ్తే పక్కగా ఆ డిసప్పాయింట్మెంట్ అయితే చాలా చోట్ల కనిపిస్తుంది. కానీ ఎంజే గారి గ్లోరీని, లెగసీని కంప్లీట్ గా బిగ్ స్క్రీన్ లోని విట్నెస్ చేద్దాం అనుకుంటూ వెళ్ళండి. జాఫర్ జాక్సన్ ఏ మాత్రం కూడా డిసప్పాయింట్ చేయడు. లిటరల్లీ మనకి మైకిల్ జాక్సన్ నే చూపించాడు బిగ్ స్క్రీన్ లోని. ఆ వాయిస్ ఓవర్ కు కూడా బాగా మెచ్చుకోవాలి. డబ్బింగ్ కూడా చాలా బాగా మిమిక్రీ చేశారు. చాలా యాక్యురేట్ గా ఉంది. ఆ ఎలిమెంట్స్ అయితే మాత్రం వర్త్ అనిపించింది నాకు. సో మొత్తానికి నా రివ్యూ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ లో చాలా మందికి ఫిల్మ్ రివ్యూ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి, అండ్ ముఖ్యంగా మన మూవీ ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రైబర్స్ లోని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.